ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 44వ అధ్యాయము 33వ వచనము చివరి భాగము చదువుకుందాము. కాబట్టి తన దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ మాటలు యూదా తన తమ్ముడైన బెన్యామీను ప్రాణములను రక్షించుట కొరకు మాట్లాడుతున్నాడు. అంటే బెన్యామీనుకు బదులుగా తనను తాను త్యాగం చేసుకొనుటకు ఆయన బెన్యామీను పక్షాన మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు దాదాపు 22 సంవత్సరాల క్రితము యోసేపును కానీ బెన్యామీనును కానీ వారి తండ్రి అయినటువంటి యాకోబును కానీ వీరెవరు పట్టించుకోలేదు. మరి అంతగా వారి పట్ల ప్రేమను అనురాగమును చూపలేదు. యోసేపుకు ఒక్క విచిత్రమైన రంగులు కలిగినటువంటి నిలువుటానికి గుట్టించినందుకే ఎంతగానో అసూయ, ఎంతగానో ద్వేషాన్ని కనపరిచారు. మరి అలాంటిది ఇక్కడ ఒక సంఘటన జరుగుతున్నది. ఏం జరిగిందంటే, మరి బెన్యామీని యొక్క సంచిలో వెండి కప్పు అనేది దొరికింది. అంటే దొంగిలించబడింది, అంటే బెన్యామీనే దొంగిలించాడనేటువంటి ఒక నింద ఆయన పైన ఆరోపించబడింది. ఒకప్పుడు ఈ యూదాని ఎవరైతే బెన్యామీన్ పక్షాన ఇప్పుడు మాట్లాడుతున్నారో ఆ యూదాని ఒకప్పుడు యోసేపు అమ్ముటకు సూచించాడు. అమ్మివేయాలని సలహా ఇచ్చింది కూడా ఈ యూదాని. కానీ ఇప్పుడు బెన్యామీన్ పక్షాన నిలబడుతున్నాడు. ఆయనకు బదులుగా నన్ను సేవకునిగా ఉంచుకొనండి, దాసునిగా ఉంచుకొనండి, ఆ చిన్నవాణ్ణి వదిలిపెట్టండి అని ఆయన పక్షాన బతిమాలుకుంటున్నాడు. అయితే మనము ఈ యొక్క 44వ అధ్యాయం అంతటిలో కూడా మనము ధ్యానం చేసినట్లయితే యోసేపు యొక్క అన్నలు వారు ఎంత పరివర్తన చెందారో మనకు కనపడుతుంది. వారు అసూయ నుంచి అనురాగం వైపు మరలినట్టుగా మనం చూడగలము. ఒకప్పుడు అసూయ ద్వేషాలతో రగిలిపోయిన వారు ఇప్పుడు తమను తాము ఎంతో తగ్గించుకొని ఎంతో ప్రేమ శ్రద్ధలు కనపరిచినట్లుగా మనం ఈ యొక్క అధ్యాయంలో చూడగలము. 43 చివరిలో చూసినట్లయితే భోజనాలకు కూర్చొని ఉన్నారు. మరి యోసేపు బెన్యామీనుకు 5 వంతలు మరి భాగాన్ని ఇచ్చినప్పుడు, 5 అంతల భాగం ఇచ్చినప్పుడు కూడా మరి ఎలాంటి అసూయకు మరి పోలేదు. ఏ విధంగా కూడా ద్వేషాన్ని పెంచుకోలేదు. ఒక్క కోటు విషయంలో అప్పుడు ద్వేషం పెంచుకున్నారు యోసేపు విషయంలో. కానీ ఇక్కడ 5 అంతలు ఇచ్చినా కూడా వారు ఎలాంటి ద్వేషాన్ని కనపరచలేదు. అక్కడ వారిని చూడగలము. వారు ఎంతో పరివర్తన చెందారు, ఎంతో మారు మనసు వాళ్ళు పొందారు అనేది మనం ఇక్కడ మాకు అర్థమవుతుంది. అలానే బెన్యామీను కప్పు దొంగిలించాడు అనేటువంటి ఆరోపణ వచ్చినప్పుడు వారందరూ కూడా బెన్యామీను పక్షాన్ని నిలబడ్డారు. ఒకరినొకరు నిందించుకోలేదు, కానీ ఒకరి కొరకు ఒకరు అక్కడ నిలబడినారు. అంటే ఒకరికొకరు సపోర్టు మరి అనేది ఇచ్చుకున్నారు. ఆ కప్పు దొరికినప్పుడు కూడా వారు వెంటనే మరి బెన్యామీను కూడా ఏమనకుండా, ఆయనను ఒంటరిగా విడిచిపెట్టకుండా, నీ మానాన నువ్వు బానిసగా ఉండు, అలానే బ్రతుకు అనేటువంటి ఆలోచన లేకుండా బెన్యామీనును తీసుకొని వారందరూ కూడా మరి ఐక్యతగా ఐగుప్తు దేశానికి మరలా వచ్చారు. వచ్చినప్పుడు యోసేపుకు మరి వారు మరల తమ్మును తాము తగ్గించుకొని ఆయన ముందు సాగిలపడ్డారు. ఎంతగానో తగ్గించుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. అయితే వారిలో పరివర్తన, పశ్చాత్తాపం కూడా కనపడుతున్నది. ఒకప్పుడు యోసేపుకు ఎంతగానో ద్రోహం చేశారు. ఆ పాప ఫలితంగానే ఈ కష్టాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయము వారికి అర్థమైనట్టుగా కూడా ఈ అధ్యాయంలో మనం తెలుసుకోగలము. అలానే ఐగుప్తు దేశంలో తమ్మును తాము బానిసలుగా ఉంచుకొనుటకు కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. యూదా మరి తన తండ్రి ఏమైపోతాడు ఒకవేళ బెన్యామీను గనక మాతో రాకపోతే అనేటువంటి ఆ కన్సర్న్, తండ్రి ఎడల తన యొక్క శ్రద్ధాశక్తులు, తన ప్రేమ, తన మమకారం అనేది ఇక్కడ యూదాలో కనపడుతున్నది. అందుకే వారందరికీ బదులుగా లేదా బెన్యామీనుకు బదులుగా తాను సమర్పించుకోవటకు, త్యాగం చేయటానికి ఆయన సిద్ధపడ్డాడు. మధ్యవర్తిగా, ఒక విజ్ఞాపనకర్తగా మన జీవితాలలో కూడా మనం ఏం అర్థం చేసుకోగలము ఈ యొక్క యూదా యొక్క చర్య వలన అని చూసినట్లయితే,
మనము కూడా పాపమునకు శాపమునకు లోనైన వారు, మనము పాప బంధకాలలో జీవించిన వారము. మరి మన విమోచనార్థము, మన పాపముల నుంచి మనల్ని విడిపించుటకు యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చారు. మనము కూడా మన పాపములకు మనము శిక్ష అనుభవించవలసిన వారము, శిక్షకు పాత్రులము. కానీ మన శిక్షను యేసు ప్రభువుల వారు సిలువలో సహించారు. మన కొరకు ఆయన వెలను చెల్లించారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినారు. మరి మనకు నిత్య రాజ్య వారసత్వాన్ని ఆయన అనుగ్రహించారు. కాబట్టి యూదా ఏ రీతిగా అయితే తన యొక్క సహోదరుల కొరకు పూట పడుతున్నాడు, వారికి బదులుగా నేను ఉంటాను అని ముందుకొచ్చాడు, యేసు ప్రభువుల వారు కూడా మన కొరకు, మన పాపములకు మరి ఆయన వెల చెల్లించాడు. మరి మనం ఏం చెయ్యాలి, ఏ రీతిగా మనం స్పందించాలి అంటే, మనం అందరం కూడా మరి యేసు ప్రభువుల వారి యొక్క క్షమాపణను మనం పొందుకోవాలి. మనము మన పాపముల కొరకు పశ్చాత్తాపడాలి. మనము మారు మనసు పొందాలి. ఆయన ఇచ్చే ఆ ఉచితమైనటువంటి రక్షణను మనము మన హృదయాల్లో స్వీకరించాలి. మరి ఉదయకాల సమయంలో యేసయ్య అనుగ్రహిస్తున్నటువంటి ఆ ఉచితమైన రక్షణను మనం స్వీకరించుదాము. ఆయనను మన దేవునిగా రక్షకునిగా అంగీకరించుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, యూదా ఏ రీతిగా తన సహోదరుల కొరకు మధ్యవర్తిగా నిలబడినాడో ప్రభువా, మీరు కూడా మాకు బదులుగా సిలువ పైన మరణించి తిరిగి లేచినారు. మరి మేము కూడా ఆ సహోదరుల వలె సంపూర్ణ పరివర్తన చెంది మారు మనసు పొంది ప్రభువా నీ యందు విశ్వాసం కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.